కరాచీ పోర్టు తాజాగా మరోసారి తగలడిన వేళ పాతది గుర్తు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అరేబియా తీరంలోని కరాచీ పోర్టు పాకిస్తాన్కి ఆయుపట్టు. దాన్ని ఏమాత్రం దెబ్బతీసినా స్వాధీనం చేసుకున్న గట్టి దెబ్బ తగిలినట్టు. ఈ క్రమంలోని గురువారం రాత్రి కరాచీ పోర్టును భారత్ టార్గెట్ చేసింది. ఇంతకుముందు బంగ్లాదేశ్ విముక్తి సమయంలో కూడా కరాచీ మీద భారత్ భారీ స్థాయిలో దాడులు చేసింది. ప్రస్తుత దాడి నాటి పరిస్థితిని గుర్తుకు తెస్తున్నాయి. 71లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మద్దతు ప్రకటించడంతో భారత్లోని 9 ఎయిర్ బేసులపై పాకిస్తాన్ దాడి చేసింది. దీంతో భారత్ నేరుగా యుద్ధరంగంలోకి దిగింది. ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది. తూర్పు పాకిస్తాన్కు ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతానికి ప్రస్తుత పాకిస్తాన్కు ఉన్న నౌకాపరమైన అనుసంధానాన్ని తెగ్గొట్టేందుకు కీలకమైన కరాచీ పోర్టు మీద దృష్టి పెట్టింది. దీని మీద అప్పటి వెస్టర్న్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ ఏఎన్ కోహ్లీకి ఆదేశాలు వెళ్ళాయి. 1971 డిసెంబర్ 4న పశ్చిమ తీరంలోని ముంబై ఓకా స్థావరంలోని 25వ మిస్సైల్ బోట్ స్క్వాడ్రన్ నుంచి కరాచీ స్ట్రైక్ గ్రూప్ పేరిట 2 యుద్ధ నౌకలు 4 మిస్సైల్స్ బోట్లు బయలుదేరినాయి. పెట్యా క్లాస్కి చెందినటువంటి కట్సాల్ కిల్డన్ యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ విరాట్, నిపట్, వీర్ మిస్సైల్ బోట్లు కరాచీ పోర్టు మీద దాడికి వెళ్తే మరో మిస్సైల్ బోట్ను ద్వారకా వద్ద సిద్ధంగా ఉంచారు. మిస్సైల్ బోట్లో రష్యన్ తయారీ స్ట్రైక్స్ క్షిపణులు సిద్ధంగా ఉంచారు. కరాచీకి 110 కిలోమీటర్ల దూరంలోకి చేరుకున్న ఈ స్క్వాడ్రన్ సముద్రంలో గస్తీగాస్తున్న పాక్ యుద్ధ నౌకలు పిఎన్ఎస్ ఖైబర్, పిఎన్ఎస్ మొహాఫీజుల్ని పాక్ ఆర్మీకి ఆయుధాలను తరలిస్తున్న వాణిజ్య నౌకను ధ్వంసం చేసినాయి. మరి కాస్త లోపలికి జొచ్చుకెళ్లి కెమరీ చమురు రిఫైనరీ మీద క్షిపణితో దాడి చేసినాయి. ఆ వెనకాల ఆపరేషన్ పైథాన్ పేరిట వచ్చిన ఐఎన్ఎస్ వినాష్, తల్వార్, త్రిశూల్ యుద్ధ నౌకలు, పిఎన్ఎస్ డక్కా యుద్ధ ట్యాంకర్ను ధ్వంసం చేసి కరాచీ పోర్టు మీద క్షిపణులు, బాంబులు వర్షం కురిపించాయి. ఈ దాడిలో కరాచీ పోర్టు తగలబడిపోయింది. పోర్టులో ఉన్న ఎంవి హర్మట్టన్, ఎంవి గల్ఫ్ నౌకలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్కి ఆయుధాలు ఇతర రవాణా నిలిచిపోయింది. దీంతో తూర్పు పాకిస్తాన్లోని ఆర్మీ లొంగిపోక తప్పలేదు. కరాచీ పోర్టు మూసేస్తే పాక్ కథ ముగిసినట్టే. వాస్తవంగా 70% ఎగుమతులు దిగుమతులు బంద్ అయిపోతాయి. పాకిస్తాన్ వాణిజ్య రాజధాని అయిన కరాచీ దాయాద్ దేశానికి అత్యంత కీలక నగరం. అరేబియా సముద్ర తీరంలో ఉన్న కరాచీ పోర్టు నుంచి 70% ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. ప్రైవేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఈ నగరం పరిశ్రమల పరంగా కూడా అభివృద్ధి చెందింది. అనేక ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక అంతర్జాతీయ సంస్థలకు ఇది కీలక నగరంగా మారింది. పాకిస్తాన్ జీడీపీలో 20% వరకు ఈ నగరం నుంచి వస్తుంది. స్టాక్ మార్కెట్ కూడా ఇదే ప్రధాన నగరం. కరాచీ పోర్టును మూసేస్తే పాకిస్తాన్ త్రివిధ దళాలకు చమురుతో పాటు ఆహార పదార్థాలు, ఔషధాలు, కీలక ఆయుధాల సరఫరా నిలిచిపోతుంది. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించే ప్రమాదం ఉంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.